బాగున్నారా? మీకంటే బాగున్నామండి అంటున్నారు మీరు. అని మీ పాటలు, మీ ఆరాధన ఒకప్పుడు అన్నీ మేమే వరుసుకుంటూ గొంతు మండిపోయినా, దగ్గులు వచ్చేసిన ఈ మైకులు కానీ గీకులు కానీ ఏమి లేవు. ఓ పక్కన ఏగలు నెక్కేసేవి, రాత్రులు అయితే పురుగులు కొరికేసేవి. ఇక్కడే పడుకోవడం, ఇక్కడే ఆరాధన చేయడం. సభ పెట్టినప్పుడు కూడా సభ పెట్టేసేవాళ్ళు ఇక్కడ, పెద్ద పెద్ద సభలు. దేవుని కృప, ఆ రోజున చేసిన ప్రార్థనలు, ఆ యాచనలు, ప్రయాస ఈరోజు ఫలించినందుకు నేను ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అంత స్లోగా చెప్తారు. దేవునికి స్తోత్రం. నిజంగా అక్క కృపావరం గారు అప్పుడు నా మాట విని చాలా భయపడేది. అక్కడికి వెళ్తున్నాం కదమ్మా భీమవరం, ఆవిడ సిస్టర్ గారు నడిపిస్తూ ఉంది అమ్మగారు. ఎస్తే రాని అమ్మగారి దగ్గరికి వెళ్తున్నాం కదా, ప్రేమాలయం అనే సంఘానికి. మళ్ళీ ఇక్కడికి ఎందుకమ్మా అనేది నాకు భారం మంట. నా స్వజనుల మధ్యలో దేవుని మందసం నిలబడాలి. చాలా కష్టం. అప్పుడు చాలా సంఘాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేవాడు. వారం విడిచి వారం, లేకపోతే ఇలాగా ఏదో రకంగా కోటాలు. ఇప్పుడు మాస్టర్ గారు పెడుతున్నట్టు, ఫ్రెండ్స్ అక్కడ నడిపిస్తున్నట్టు ఇంట్లోపల కాదు, బయటే నడిపేవాళ్ళం. మనకు కోటాలు కదా, అన్ని కోటాలు బయటే, రోడ్డు మీదే. స్తోత్ర. అవునమ్మా, ఏ కోటం జరిగినా రోడ్డే. ఇల్లు లేదు, ఇంట్లో ఎవరు పెట్టించేవారు కాదు, అంత రోడ్డే, ఇంటి ముందే పెట్టేవారు. మరి ప్రభు కృప, దేవుడు తన కృప అనుగ్రహించి. అందుకని ఆత్మీయుల దగ్గరికి వస్తే, మీ ఆత్మీయ తండ్రిగా వచ్చినప్పుడు మీకెంత ఆనందంగా ఉంటుందో, ఆత్మీయ బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు నాకు అంతకంటే అధికమైన ఆనందం, అత్యానందం. అందుకని ఎక్కువగా మాట్లాడేసుకోవాలనుకుంటాం. అనవసరమే కాదు కదా, ఆత్మ సంబంధమైన మాటలు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనంలో యోహాను గారు ఏమన్నాడంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినడం కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. అంటే నా పిల్లలు, అక్కడ పాస్టర్ జాన్ was told this thing. ఈ మాటను ఎవరు చెప్పారు? అపోస్తలుడైన యోహాను గారు, లేక దైవజనుడైన యోహాను గారు. నా పిల్లలు అనే మాట ఆయన ఎక్కడెక్కడ పరిచయం చేశాడు. చిన్న ఆసియా, టర్కీ ప్రాంతాల్లో పరిచయం చేస్తూ కొన్ని సంఘాల కాపరిగా కూడా పనిచేశాడు కొంతకాలం అయినా. కాబట్టి ఆ పిల్లలందరూ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినడం కంటే ఎక్కువైన సంతోషం నాకు లేదు. ఏ పాస్టర్కైనా అదే సంతోషం. ఇంత లగాయెత్తుకొని పరిగెత్తుకొని వచ్చి ఇంత ఒక్కపోతలో కూర్చోవలసిన అవసరం లేదు. ఇప్పుడు మాకు ఏసీ చెచ్చాంట, మా సెవెన్పేట గారు బోర్డు పెడతారండి. ఏసీ చెచ్చి చల్లగా ఉంటుంది ఈ టైంలో. కానీ ఇక్కడేమో చెమట కారిపోయి నీళ్ళన్నీ వెళ్ళిపోయి మళ్ళీ నీళ్ళు నింపుకోవాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాక. స్తోత్రం. ప్రభు కృప. ఏమండి? ప్రభు కృప. మనం ఉన్నాము కనుకనే నా దేవుడు ఉన్నంత కాలం నేనున్నంత కాలం నా దేవుని కీర్తిస్తానని దావీదు గానం చేస్తున్నాను. నేనున్నంత కాలం, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ప్రభువుకి మహిమకరం, ఆయనకి ఇష్టమైంది. దేవుడు మనల్ని ఆరాధనకి యోగ్యుడు. కిందకు ఒక ఆమె పాడుతుంది చక్కని పాట. అడుగడుగున స్తుతించు ఆరాధనతో సంతృప్తి పరచనా. నిజంగా అసలు ఆరాధన అంటే పాట పాడటమేనా? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వర్షిప్? ఆరాధన అంటే కేవలం పాడటమేనా? కేవలం కానుక ఇవ్వడమేనా? ఆరాధన అంటే డెడికేషన్, సరౌండింగ్. తెలుగులో
అంకితమైపోవడం, సమర్పించేసుకోవడం, దగ్గరలోకి ఆయన లోపలికి వెళ్ళిపోవడం, పెనవేసుకోవడం అంటారు చూసారు, పెనవేసుకునే అనుబంధం. ఏనాటిదో బంధము నా యేసుతో అనుబంధము, ఆశ్చర్యమైన జీవితం, ఊహించలేను ఎన్నడు. స్తోత్రం చెప్తావా? ఆరాధన యోగ్యుడు మన ప్రభువుకి. ఆయన ఆ విధంగా మహిమ పొందుతాడు మన ద్వారా. ఆయన మహిమ పొందడం కంటే మరొకటి లేదు కదా. మనం ప్రభువారు మన నుంచి ఏం కోరుకున్నాడు? అసలు ఆపద వచ్చినప్పుడు నువ్వు నాకు మొరపెట్టు, అప్పుడు నేను ఏం చేస్తాను? నిన్ను విడిపిస్తాను. ఆపత్కాలం ముందు నీవు నాకు మొరపెడితే నేను నిన్ను ఏం చేస్తాను? విడిపిస్తాను. అప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తావు? మహిమ పరుస్తావు. చప్పట్లు కొట్టాలి. Battery charge is 60%. He had confidence upon us. Upon you. నీ మీద ఆయనకి ఎంతో నమ్మకం. ఎందుకు? ఆపద వచ్చినప్పుడు మొరపెట్టావు, నీకు ప్రభు నీకు ఏం చేశాడు? నిన్ను విడిపించాడు. ఈ రిలీవ్ కాబట్టి ఆయన నిన్ను బయటికి తీసుకొచ్చేసాడు. అప్పుడు నీ నుండి ఏం కోరుకున్నాడు? వజ్ర వైడూర్యాలు కోరుకోలేదు, వెండి బంగారాలు కోరుకోలేదు. ఏం కోరుకున్నాడు? కేవలం ఆయన మహిమపరిస్తే చాలు అనుకున్నాడు. మహిమపరచడం అంటే పుస్తకంలో చూసి పాటలు పాడటమా? లేదు, కాదు కదా. మహిమపరచడం అంటే ఆయన హత్తుకోవడం, ఆయనకి అంకితమైపోవడం అన్నది ఎంతో అద్భుతమైనటువంటి సంగతి. ప్రియ ఆయన గురించి ఇలా మాట్లాడుకుంటే మనకు ఆరాధన సమయం కూడా సరిపోదు. మనం ఎన్ని పాటలు పాడేసారంటే మాకంతా లెక్క. మాకు అక్కడ పాటల్లో పాడుకునేటప్పుడు లెక్క ఏం లెక్క? 3 పాటలు ముచ్చటగా, సాక్ష్యం పాట ఉంటే పాడతాం, అంటే టైం ఉంటే పాడతాం, పాడాలనుకుంటే లేదు. అయినా సరే 3 గంటల సమయం అలాగే వెళ్ళిపోతాం మరి. అంటే చూసకుంటుంటుంది, అలాగే ఉంటుంది. అందుకని మీ సంఘంలో నేను లేదు, మీరు దగ్గర స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అలా మాట్లాడుతూ ఉంటాం కదా, అనవసరమే కాదు, ఆత్మ సంబంధం. ఆమె స్తోత్రం చెప్పండి. అనుకుంటూ ఉండాలి. వీఆర్ టాకింగ్, వీఆర్ స్పీకింగ్. మనందరం మాట్లాడుకుంటూ ఉండాలి, మాట్లాడుకుంటూనే ఉండాలి ఒకరితో ఒకరు. ఆయన యెహోవా భక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన అంట చెవి పెట్టి ఆలకిస్తున్నాడట. ఈజ్ లిసనింగ్ ఎంతో ఇలా చెవి పెట్టి పెట్టుకున్నాడంట. ఇలా పెట్టి నడవ చెవో కుడి చెవో మరి ఏ చెవి అయి ఉంటుంది? హలో, ఏ చెవి అయి ఉంటుంది? నాకు వినపట్లేదు, కొంచెం బయట చెప్పండి. ఆ చెవులు పైన ఉన్నాయి, మీకు కొంచెం పైకి ఇలా చెప్పండి. ఏ చెవి? కుడి చెవి. ఎడ చెవి పాపం చేసిందా? మా అందరికీ కుడి ఎడవ చాలా, ఆ ఎడవ చేయలేకపోతే చాలా పనులు అవ్వవు కాదు. స్తోత్రం. ఒక్క దెబ్బ కొడితే మరి ఎడవ చేస్తాం అదే ఉంటుంది కదా. అవతలకి అబ్బ గుర్తుకొస్తున్నాడు. అవునా? స్తోత్రం చెప్పండి. అందుచేత ఏ చెవి అనేది మనకు అనవసరం కానీ ఆయన చెవి పెట్టి ఉంటాడు. ఎడవ చెవి, కుడి చెవి, అన్ని చెవులు చెవి. ఆమె చెవి యొక్క ఆలకించు. కాబట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. అయితే మహిమపరచబడాలంటే ఏం జరగాలి? ఇప్పుడు ఆపద వచ్చినప్పుడు మొరపెట్టాను అన్నాడు. మొరపెడితే నేను మిమ్మల్ని విడిపిస్తాను అన్నాడు. సరే విడిపించాడు. ఆ కష్టం నుండి, ఆ శ్రమ నుండి, ఆ బాధ నుండి, ఆ వ్యాధి నుండి, ఆ ఇబ్బంది నుండి, ఆ ఇరుకు నుండి, అప్పు నుండి, నింద నుండి, అవమానం నుండి ఏం చేశాడు? విడిపించాడా? చెప్పండి, విడిపించాడా? విడిపించబడిన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే మమ్మల్ని ఏం విడిపించలేదండి అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి.
అందరూ విడిపించబడాలే. స్తోత్రం. హల్లెలూయా. సరే, ఆ విడిపించబడిన తర్వాత ఆయన ఏం కోరుకున్నాడు? మహిమ కోరుకున్నాడు కదా. మరి ఇప్పుడు మహిమపరచబడతాడు అంటే బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను. ఏంటి? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఏమవుతాడు? మహిమ పరచబడతాడు. ఎక్కడుందా భాగం చదువుతారు? ఎందుకు నేను చెప్పిన వాక్యాలు మీరు చదివేస్తారని చదువుతారు. మన చదువుతాం. అబ్బో అబ్బో, చాలా ఫార్వర్డ్, చాలా ఫాస్ట్, వండర్ఫుల్. నా తండ్రి మహిమ పరచబడను. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. అమ్మా, విశ్వాసం వేరు, శిష్యులేరు. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు విశ్వాసగానే ఉన్నారంటే ఇక్కడ నుంచి ఏం కావాలా? శిష్యులు అయిపోవాలి. శిష్యులు అంటే ఏంటి? మాస్టర్ గారు ఏం చెప్తే పని చేసుకొని చేసేవారే శిష్యులు. స్తోత్రం చెప్పండి. మాస్టర్ గారు దొంగతనం చేయమని చెప్తాడా? అబద్ధాలు ఆడమని చెప్తాడా? చెప్పండి. తప్పుడు పని చేయమని చెప్తాడా? మందు తాగమని చెప్తాడా? మరి ఏం చెప్తాడు? మరి ప్రభువును మహిమపరచండి, ప్రభు కార్యాలు చేద్దామండి. ఇప్పుడు ఆయన అదేగా చెప్పాడు, అవునా? కాబట్టి అదే చెప్తాడు కదా. అది చేసినప్పుడు ఏమిటి? నువ్వు శిష్యుడివి, శిష్యురాలు అయితే అది చేస్తావు. స్తోత్రం. ఈ రోజు మన చేతిలో బైబిల్ ఎంత బాగా పట్టుకొని ఇంత బాగా చదువుతున్నాం కదా. ఆ బైబిల్ అంతా ప్రపంచానికి అప్పుడప్పుడు ఇది పౌలు గారు ఉత్తరాలు, ఫిలిప్పీ పత్రిక, యాకోబు పత్రిక, ఎఫెసీ పత్రిక, రోమా పత్రిక, గలతీ పత్రిక, కొరింథీయులకు రాసిన 1 పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఇలాగ పౌలు గారు రాసిన పత్రికలు, ఇంకా పేతురు గారు రాసిన పత్రికలు, యోధా పత్రిక, ఫిలెమోను పత్రిక, ఈ పత్రికలన్నీ కూడా ఒక చోటుకు వచ్చి బైబిల్లోకి వచ్చేయండి. మీకు అర్థం తెలుసా? అప్పుడు ఆ వాళ్ళకున్న శిష్యులు కాలు ఎండ మాన అనకుండా అడుగులు పడి నడుచుకుండా వెళ్ళి వీళ్ళు రాసినటువంటి ఆ పత్రికలు మోసుకెళ్ళి అక్కడ ఆ ఊర్లో ఉన్న సంఘానికి ఇచ్చేవారు అనమాట. వాళ్ళు తీసుకొని భద్రపరిచి వాటిని బోధించేవారు. ఇప్పుడు మనకి ఈజీగా చేతిలోకి వచ్చింది. ఒక చిన్న మాట నేను చెప్తాను, వినుకోండి. మొబైల్లో బైబిల్ చదివేవాళ్ళు ఉంటే ఇక్కడ నుండి మొబైల్ బైబిల్ ప్రసంగాలు చేసేవాళ్ళైనా చదవద్దు, ప్రసంగాలు వినేవాళ్ళు కూడా మొబైల్లో చదవద్దు. ఎందుకంటే సైతాన్ అంట మనలో కొంతమందిని వాడుకొని, అంటే స్టోరీ చెప్పి మీకు అర్థం అవుతుంది కాబట్టి సూక్ష్మంలో చెప్తున్నాను. మనలో కొంతమందిని వాడుకొని పవిత్రమైన బైబిల్ని పనికిమాలిన బైబిల్గా తీసుకొస్తున్నాడు. ఆ మొబైల్లో లేనిపోయినటువంటివి అర్థాలు పెడర్థాలు వచ్చేస్తున్నాయి. అందుచేత అలాగొద్దని బైబిల్ పండితులు హెచ్చరిస్తున్నారు. మొబైల్లో చదవకుండా ఉందురుగాక. ఇక నుంచి మొబైల్లో చదవదు బైబిల్. అది చదివితే ఒక రకంగా బైబిలే చదువుతున్నాం కదా అనుకుంటారు. మా చర్చిలో కొంతమంది విశాఖపట్నంలో బైబిల్ చదువుతూ ఉంటారు ప్రియులారా. వాళ్ళు బైబిల్ చదువుతున్నప్పుడు ఈ చదివే ఒక వాక్యానికి ఆమె చదివే వాక్యానికి తేడా వస్తుంది. ఏంటమ్మా తేడా అంటే, నేను బైబిల్ మొబైల్లో చదువుతున్నాను సార్, నేను మామూలు మాన్యువల్ బైబిల్ చదువుతున్నాను. మాన్యువల్ బైబిల్లో చాలా కరెక్ట్గా ఉంది వాక్యం, మొబైల్లోకి వచ్చినప్పటికి అర్థం వేరుగా వస్తాం. అందుకని జ్ఞాపకం చేసుకోండి, ఇక మీద మొబైల్ చదవకుందురుగాక. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉండునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభువుని ప్రియులారా, మీరు ఇంతకు చక్కటి పాట, ఆరాధన పాట పాడాను నేను వచ్చినప్పుడు. నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిలా బ్రతికించుచున్నది. నా
నీతోనే బ్రతికించు Message from ప్రభుకి స్తోత్రం 0 చెప్పండి. 8 ఈ పాట ఎవరు పాడారు? 1 0 1 9 2 5 0 4 3. కానీ అందులో పాడింది జాన్వేశ్వరియే. స్తోత్రం చెప్పండి. అందుకే అడిగారు. నేను అడిగిన ప్రశ్న ఎందుకు అడిగానంటే ఎవరు పాడారని ఎందుకు అడిగానంటే ఎందుకు అడిగాను అది పాడింది ఎవరో తెలుసుకోవాలి. చేశారు గారు అప్పుడు దానిలో పేర్లు వేసేవారు కాదు. హోసన్న పాటలు అని ఉండేది. ఏసన్ గారు మా ఫోటో ఉన్నట్టుగా అంతేనా దాని మీద. కానీ పాటలు చాలా మంది పాడారు. అందులో జాన్వేశ్వరి గారు కూడా ఒక ఆయన. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఈరోజు మన ప్రసంగం ఆ పాట అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి ఏంటి మన ప్రసంగం? నిరంతరం నీతో జీవించాలి. ఎవరు నిరంతరం జీవిస్తారు? ప్రశ్న. పాస్టర్ గారు చాలా చెప్తారు కదా. నిరంతరం ఆయనతో అట్టుకట్టబడిన వారు సీనియర్ సభ్యులు అని చెప్తారు. ఇంకా ఆయన కొరకు నిలబడిన వారు అని సీనియర్ సభ్యులు అని చెప్తాం. ఇక్కడ సంఘ స్థాపకులు. ఇంకా నిరంతరం ఎవరు జీవిస్తారు? ఎవరు జీవిస్తారు? 1 John chapter 2 verse 17. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోతుంది గాని దేవుని చిత్తమును జరిగించువాడు. చెప్పండి ఇప్పుడు ఎవరమ్మా? దేవుని చిత్తమును జరిగించేవాడే నిరంతరము జీవించును. చప్పట్లు కొట్టి దేవునికి కనపరచండి. దేవుని చిత్తమును జరిగించడం అంటే ఏమిటి? మనలో మనం మాట్లాడుకుందాం. ఏమనుకోకండి. దేవుని చిత్తం ఎప్పుడు ఏ రోజు మంచిది? దేవుని చిత్తం మనం అనుకుందాం. అంటే లోక మర్యాద ప్రకారము పలానా తిథి పలానా నక్షత్రం అదంతా సృష్టి కదా. అవును కదా. అది ఏ నక్షత్రమైనా ఏ తిథి అయినా కర్కట రేఖ అయినా ఇంకోటైనా అది ఏదైనా అరుణా నక్షత్రమైన అనురాధాలే కాదు అరుంధతి నక్షత్రం. నేను ఆ లెక్కలో పెళ్లి చేసుకోలేదు. మా దగ్గర ఆ లెక్కలో పెళ్లి చేసుకుంటే కొంచెం ఆ ధతి గుర్తుండేమో. కనబడుతున్నా నాకు నారాయణ కనబడుతున్నాడు నాకు కనబడదు. ఇప్పుడు ఏం చేస్తాను? త్వరగా చేస్తాను పోతున్నాడు. కనబడింది అంటాను అన్నాడు. త్వరగా చెప్పండి. అంతే కదా. చీకటిలో రాత్రి మధ్యలో ఉన్నట్టు ప్రభునందు ప్రేరణ అది ఏదైనా మూల నక్షత్రమైన చంద్రుడైనా ఏదైనా అది అమావాస్య అయినా సరే. అమావాస్యలో అన్నట్టు అట్లా పాము కూడా బయటకు రాదంట. నిజమేనా? కాదా? ఎప్పుడైనా చూసారండి? అంటారు కానీ నీకు తెలియదు. స్తోత్రం చెప్పండి. నాకు కనబడదు కాబట్టి నాకు ఎప్పుడు తెలియదు అనుకోండి. అది వచ్చిందో లేదు కూడా. స్తోత్రం చెప్పండి కనుక. ఇంతకీ ఎందుకు చెప్పుకున్నామంటే దేవుని చిత్తము జరిగించేవాడు వీటి మీద ఆధారపడతాడా? హలో, ఆధారపడే అవకాశం లేదు. ఆధారపడకూడదు కూడా.
అంతేనా? బయటికి వెళ్ళేటప్పుడు బుల్లే ఎదురావా బుల్లి నీళ్ళ కొండ ఎత్తుకోను, మంచి నీళ్ళు పట్టుకోను, వేరుకొట్టలేదు. నా చిన్నప్పుడు బాగా ఎక్కువ తెలియక ఈ ఊర్లోనే పెరిగాను కదా. అప్పుడు ఈ ఊర్లో నాకు ఎక్కువ లేదు, అక్కడ మా ఊర్లో బాగుండేది. మా అమ్మ బాగా చేసేది. ఏదేమైనా ప్రభువునందు ప్రియులారా, దేవుని చిత్తం జరిగించడం అంటే జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. అంతేనా? జరిగేది ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. అవతలలో ఒక ఉద్యోగం కావాలి, మనకి ఉద్యోగం కావాలనుకునేటప్పుడు ఉద్యోగం అడుగుతా అప్పుడు లంచం అడిగి ఓ 10,000 లంచం అడిగి నువ్వు అప్పుడు ఏమన్నా నేనేమను నీకు ఉద్యోగం లేదు అంటే అప్పుడు ఏం చేస్తాను? 10,000 రూపాయలు పోలే దేవానికి తెలిసిన జరిగేది నీ చిత్తమే. ఏం మాట్లాడుకున్నా అబద్ధం చెప్పుకున్నాను, నిజమే చెప్పుకుంటున్నాను. ఏది 10,000 ఇచ్చినప్పుడు జరిగేది నీ చిత్త 10,000 ఎవరు దేవా చెప్పాలి. సైలెంట్ అయిపోయింది. అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది. మన భాషే, ఏ భాష వద్దు. కొంత రిఫరెన్స్ లైన్లో ఇది తీయలేదు, నేను ట్రైనింగ్ చేయలేదు. ఐ హావ్ నో ట్రైనింగ్. ట్రైనింగ్ పాస్టర్, మీ పాస్టర్ గారు శ్యామ్ కిషోర్ అయ్య గారు ట్రైనింగ్ చేశారు. ఇప్పుడు ఇంకా బాగా నేర్చుకుంటున్నాడు, బాగా చెప్తున్నాడు. మాకంటే కాన్ఫిడెన్స్ వాళ్ళందరూ ఆయనే చెప్పంటున్నారు. రోజు స్తోత్రం చెప్పండి. అది చెప్దామని మర్చిపోయాను. జయపెట్టి జ్యోతిర్మయ ప్రేయర్ టెలికాన్ఫరెన్స్ లింక్ పంపిస్తాం, వస్తున్నాయి మీకు. మరి మీరు వస్తారా? వస్తే దీవించబడతారు. ఆ పిల్లలు అడగండి ఏం జరిగింది చెప్తారు. దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడో తీసుకొచ్చి లోపల పెడుతుంది ఆ పిల్ల. మరి మన ఊళ్ళో ఎందుకు కావట్లేదు? మీరు మాట ఎంటలేదేమో. స్తోత్రం. ప్రేమ సాగర్ గారు ఆ పిల్లని తెచ్చాడు. ఆ పిల్ల ఏమో ఇక్కడ హైదరాబాద్ పిల్ల ఒక పిల్ల, ఇంకో పిల్ల ఎక్కడ చిత్తూరు పిల్ల ఒక పిల్ల పట్టుకొచ్చి పెట్టింది లోపల. కోపిల్ల పిల్లల్లో మాత్రం రావట్లేదు, పెద్దోళ్ళు రావట్లేదు, పిల్లలు. గ్రూప్లో మీ అందరి పేరు పెట్టాం. చాలా వరకు నా దగ్గర ఉన్న నెంబర్లన్నీ పెట్టేశారు. మీదే తలుపు అంటే లింక్ వస్తుందంటే అర్థం ఏంటి తెలుసా? తలుపు కడుతున్నారు అన్నమాట. తలుపు మీరు తెరిస్తేనే లోపలికి వస్తారు. ఆమె స్తోత్రం. సరే వదిలేద్దాం. ఇంటికి ఎక్కడ బట్టి అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది. దేవుని గట్టికి శైలిని చెప్పుకున్నాం. సపోజ్ శైలికి అలా మీకు బాప్తీసించాను కాబట్టి చెప్పుకున్నాం. శైలికి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు మంచి ఆస్తిపరుడు, చాలా అందగా ఉన్నాడు అబ్బాయి, చాలా బాగున్నాడు, చాలా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ₹1,00,00,000 ఉద్యోగం, ₹1,00,00,000 ఉద్యోగం జీతం. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కానీ అవిశ్వాసం. పోదండి ఈసైలో మార్చేసుకుందాం, ఆయన నా దగ్గర మారిపోతాడు పాస్టర్ ట్రాక్ చేయాలని శ్రేణి అందరికి తెలియదు. జరిగేది నీ చిత్తమే. ఎందుకదు? అయ్యో చాలా పొరపాటే, అలాంటి మాటలు మాట్లాడుకోకూడదు. ఏంటమ్మా పాప నిజమా? నేనే చూస్తాను, మీ పెళ్ళి నేనే చెప్తాను కదా. స్తోత్రాలు. సాక్ష్యం మీరే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. నా పిల్ల చెప్తుంది ఆన్సర్. 2 చదివే దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పిన వాళ్ళందరూ మంచి వాళ్ళు, చెప్పిన వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. ఆమె ప్రభువునందు ప్రియులారా, అక్కడ చదువు ఆ వాక్యం చదివేసి నీకే తెలుసు. మీరు అవిశ్వాసులతో మరి వచ్చేవారి నుంచి ఎవరితో ఉంటుంది వాక్యం లేదు. రిఫరెన్స్ చెప్పండి, తీసి చదివి అయిపోతారా? స్తోత్రం. మీరు అవిశ్వాసితో జోడుగా ఉండకుడి, నీతికి
దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలయాలితో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలంటే ఏంటమ్మా కలయిక ఎక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని అందుకు చదువుకోండి. ప్రభునందు ప్రియులను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కదా, రెండో పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి అమ్మాయి చదివింది. ప్రభునందు ప్రియులారా, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన చాలా కోపిల్లలు ఇలాంటి వాళ్ళు తయారవుతారు. విశాఖపట్నంలో డౌన్ అయిపోయారు ఇలాంటి వాళ్ళు కోపిల్లలో పెరుగుతున్నారు. ఓకే, ప్రభువుని మనం ఘనపరుస్తున్నాం ప్రియులారా. చమరగల దేవుడికి కనపడతాం. యేసు ప్రభువు తన కృప మనకు అనుగ్రహించిన విధానం బట్టి ఆయన చిత్తము జరిగించువాడు, దేవుని చిత్తమును జరిగించువాడు ఏమవుతాడు? నిరంతరము జీవిస్తాడు అని మాట చదువుతున్నాం. ఇప్పుడు రోమేలకు రాసిన పత్రిక ఏంటో మామూలుగా రోమేలకు రాసిన పత్రిక ప్రభునందు ప్రియులారా 12వ అధ్యాయం Romans chapter 12 verse begin from the beginning. Okay, మొదటి నుంచి చదువుతాం. మొదటి నుంచి 12వ అధ్యాయం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని నేను బ్రతిమలాడు కొనుచున్నాను. మొదటి వచనం అది. రెండవ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునకు సంపూర్ణమునైన దేవుని చిత్తమేమి పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందుడి. You should transfer. You must transfer. నువ్వు ఖచ్చితంగా రూపాంతరపు అనుభవంలోకి రావాలి. అంటే రూపాంతరపు అనుభవంలోకి వచ్చారు కాబట్టి అంత బాగా పాడుతున్నారు. వైద్యాలు ఉంటే మిమ్మల్ని మించిన ఆరాధకులే ఉండరు. స్తోత్రం. చేయవలసిన ప్రత్యేకమైన ప్రార్థన అదే. మా సంఘంలో ఒక రిథమ్ ప్యాడిస్ట్, ఒక కీబోర్డిస్ట్ తయారు అవ్వాలని ఆయన లేదా రప్పించిన ఆయన మన భారతదేశం పొందే అర్పించాడా? వికలాంగ ఆయన హైదరాబాద్ వెళ్ళాడా? అడిగా అక్కడికి వెళ్ళిపోయా. సార్ ఈసారి అడ్రస్ ఇవ్వండి, నేను వెళ్ళి కలుస్తాను అబ్బాయి వెళ్ళేట. రైట్. ప్రభునందు ప్రియులారా, మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఉత్తమమును అనుకూలమునకు ఈ 3 లక్షణాలు ఉంటాయంటే దేవుని చిత్తంలో. అమ్మ చూడండి, దేవుని చిత్తంలో దేవుని చిత్తము ఈజ్ ఈక్వల్ టు అనుకూలము, రెండవది ఉత్తమము, 3 సంపూర్ణ. సగం ఉంటుందండి, ఉంటుందండి, సగం ఉండదు, అంత సంపూర్ణం. ఫుల్ ప్లేట్, ఫుల్ కంప్లీట్ సంపూర్ణమునకు దేవుని చిత్తమేమిటో తెలుసుకోనట్లు అన్నాడు. అంటే తెలుసుకోవాలంటే మొట్టమొదటి చేయవలసిన పని ఏంటమ్మా? పరీక్షించి తెలుసుకున్నట్లు ఏం చేయాలి? మనస్సు మారి రూపాంతరము పొందాలి. అది చాలా ప్రాముఖ్యం. నేను యేసు ప్రభువుని నమ్మకం ముందు మన ఊళ్ళో ఉండేప్పుడు కూడా రేడియోలో ఒక చిన్న ప్రోగ్రాం వచ్చేది, ప్రేమవాణి అనే శీర్షికతో వచ్చేది. అందులో దేవదాసయ్య గారు కూడా ప్రసంగం చేసేవాడు ప్రేమవాణిలో, మన్నా మినిస్ట్రీస్లో, రేడియోలో. అప్పుడు వినేవాడిని. యేసుప్రభు అంటే ఇష్టం లేకపోయినా ఆ శిలువలో గంట వచ్చేది, ఆ తెలుగు ప్రోగ్రాం. అందులో ఇలా మాట్లాడుతూ ఉండేవారు, వినేవాడు. అప్పుడు అందులో ఒక పాట వచ్చింది, విజయలక్ష్మి
శర్మ అనేటువంటి సింగర్, సిటీ సింగర్ కావుగా ఆవిడ పాడింది. మనసు మలినమైనదోయి మారు మనసు పొందోయి, మనసు మలినమైనదోయి మారు మనసు పొందోయి, మనసు 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 మలినమైనదోయి మారు మనసు పొందోయి, మనసు మారి నూతనమైతే, మనసు మారి నూతనమైతే మరో రూపమున్నదోయి, మరో రూపమున్నదోయి. ఆ సంగీతం చాలా ఇష్టంగా ఉండి ఆ పాటలు వినేవాడు, కానీ యేసయ్యకి ఇష్టం ఉండేది కదా. అప్పుడు ప్రభునందు ప్రియులారా, మనం గమనించుకోవాల్సింది, మనసు మారి నూతనం అవడం వల్ల రూపాంతర అనుభవంలోకి మనం వస్తే అప్పుడు ఖచ్చితంగా దేవుని చిత్తమే తెలుస్తుంది. అంతేగాని అబద్ధాలు చెప్పినా జరిగేది నీ చిత్తమే, లంచం ఇచ్చినా జరిగేది నీ చిత్తమే, అవిశ్వాసంతో పెళ్ళి అయిపోయినా జరిగేది నీ చిత్తమే అంటే అది కాదే. స్వయంకృతాపరాధం అన్నట్టు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టు చేతులు కాలినాక ఆకులు పట్టుకునే ప్రయోజనం ఏమి కూడా ఉండదు. మన సంఘంలో ఒక విశ్వాస కుటుంబం ఉన్నారు. ఒక సహోదరి తన పిల్లలు తీసుకుని చర్చకు వస్తాడు. వాళ్ళ ఇంట్లోకి ఒక విశ్వాస అమ్మాయి మరదలుగా వచ్చింది. వాళ్ళ తమ్ముడు, పెద్ద తమ్ముడు భార్య. ఆ అమ్మాయి గురించి పరిచయం చేస్తూ ఆ వదిలి గారు ఏం చెప్పిందంటే, ఈవిడ దేవుడు పెట్టానండి, సండే స్కూల్ టీచర్గా పనిచేశానండి. ఫస్ట్ ఎప్పుడో సండే స్కూల్ టీచర్గా పనిచేసింది. ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. ఇంటికి వచ్చి ఒకసారి కూడా మన చర్చికి రాలేదా అంటే విశ్వాస అయినటువంటి అమ్మాయిని ఎక్కడ పట్టుకొచ్చి ఇచ్చారు, అన్యుల్లోకి ఇచ్చేసారు. కాబట్టి చాలా సందర్భాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అదే. ఆమె స్తోత్రం చెప్పండి. కాబట్టి నిరంతరం నీతోనే జీవించాలనే బ్రతికించు. దావీదేమన్నాడు? చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. అంటే దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం జీవిస్తాడు. యెహోవా మందిరంలో నివసించేవాడు దేవుని చిత్తము. స్తోత్రం చెప్పండి. అప్పుడు దేవుని నిరంతరం దాన్ని ఏమంటారంటే 52వ సంకీర్తన 8వ చరణం, అలాగే 92వ సంకీర్తన 12వ చరణం. అమ్మా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయను నమ్మి తీర్చను. చాలు. అంటే దేవుని మందిరంలో, యెహోవా మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులు అనుకుంటారు. మొదటి సంకీర్తన 3వ చరణంలో ఉన్నట్టు, అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండదు. స్తోత్రం చెప్పండి. నీటి కాలంలో ఉంటుంది, అలాగే ఫలిస్తూనే ఉంటుంది. దానికి ఎండిపోవడం అనేది ఉండదు, ఆ స్వభావం ఏముండదు. కాబట్టి ఇక్కడే పొలం దగ్గర ఆగిపోయి. కాబట్టి నిరంతరము ప్రభుతో నివసించే జీవించే అనుభవంలోకి మనం రావాలి. ఆమె ఇప్పుడు 1వ చరణానికి వద్దాం. ఆశ ఉంది నాకు ప్రభువా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నాకు ఉంది ప్రభువా. ఇప్పుడు మొదటి చరణం ఏంటి పాడండి. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై పాడండి. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నీ చీకట్లో ఉన్నాను నేను, నీ వెలుగు నాలో ఏమైంది? ఉదయించింది. స్తోత్రం. నిజంగా మనం
చీకట్లో ఉన్నాం, గాఢాంధకార లోయల్లో సంచరించాం, చాలా కష్టాల్లో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారం చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని పిలిచి యాజకులుగా, రాజులైన యాజకులుగా, పరిశుద్ధ జనంగా ఆయన గుణాతి సేవలను ప్రచురం చేయనిమిత్తం ఆయన మనల్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామండి. కాబట్టి ప్రియమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి చీకటిలోంచి ప్రభు మనల్ని ఏం చేశాడు? విమోచించి ఆయన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. సంఖ్యాకాండం 24:17 ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 24:17. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, అంటే ఉదయించును, అది ప్రవచనము. ప్రియులారా, అంటే యాకోబు అంటే మోసభరితమైన బ్రతుకులు. మనం యాకోబు జీవితం ఎలాంటిదో మనకు తెలుసు కదమ్మా. మోసం 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 అంతేనా? ఆ యాకోబులో నక్షత్రం ఉదయించినప్పుడు ఆ బ్రతుకే మారిపోయింది. జక్కయ్యలో లంచగొండితనం. అహో హై, ఇస్తావా తనమంటావా? ఏంటి జక్కయ్య? ట్యాక్స్ కలెక్టర్ అఫీషియల్ నేమ్, కానీ అది ఆ మాట ఇంగ్లీష్లో ఉంటుంది కానీ తెలుగులో సుంకపు గుప్తదారుడు అంటే మీకు తెలుసా? ఇస్తావా తనమంటావా? ఇప్పుడులాగా ప్రేమతో పోయి అడిగేది లేదు. ఇస్తావా తనమంటావు అంటే ఏం చేస్తాడు? తప్పు ఎలాగైనా తను తినకో చచ్చినట్టు ఇవ్వాల్సిందే. పైగా మామూలుగా ఇవ్వాలి కాదు. ఆ 10 రూపాయలు అయితే 100 రూపాయలు అడిగేవాడు. అదేమాట లెక్క. మరి అలాంటి వాడి యొక్క చీకటి బ్రతుకు నక్షత్రం ఉదయించగానే వెలుగుమయంగా మారిపోయి ఎవరి దగ్గర అయితే తీసుకున్నాను ఆయనకి 400 ఇచ్చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. లంచగొండోడు కూడా మారిపోయాడు. Battery charge is 50%. Battery charge is 50%. నీలోనే నీ వల్ల నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. అంటే దేవుని మహిమ మనలో నిలబడాలి. అంటే నువ్వు మహిమకు సాక్షి అమ్మా. నిన్ను ఆయన మహిమతో నింపుతున్నాడు దేవుడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:30. రోమన్స్ చాప్టర్ 8:30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించాడు వారినే పిలిచాడు, ఎవరిని పిలిచాడు వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడు వారిని మహిమపరిచాడు. నీతిమంతులుగా తీర్చబడిన వారే మహిమపరచబడతారు. నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏమవ్వాలి? నీతిమంతుడైన యేసయ్య రక్తంలో కడగబడాలి. స్తోత్రం చెప్పండి. వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. వారిని ప్రభువు మహిమపరుస్తాడు, హెచ్చించి వాడుకుంటాడు. అంటే మీకు ఏమర్థమైంది? ఆయన మహిమను మనం పోగొట్టుకున్న మహిమను ఏమని? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవునిచ్చిన మహిమను ఆ పొందలేకపోయినా పోగొట్టుకున్న మహిమను దేవుడు మనకి ఇచ్చాడు. ఏదైనా తోటలో మనకు ఉన్న మహిమ పోతే ఆ మహిమను ప్రభు మనకి తిరిగి ఇచ్చాడు. ఎలాగిచ్చాడు? ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి మనందరి కొరకు పాపాల నిమిత్తము రక్తం చెందించి 3వ దినాన సమాధిని గెలిచి ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. అంటే ఆయన మహిమలోనికి మనల్ని మార్చాడు. స్తోత్రం చెప్పండి. మనందరం ఏమంటే ఎవరైనా చనిపోతే చనిపోయారమ్మా, కాలం చేశారమ్మా అంటామా? అసలైన అర్థం అది కాదు. యేసు ప్రభు పెట్టి ఎవరైనా ప్రభువునందు నిద్రించారు అనే మాట వాడతాం. అంటే నిద్రపోయిన వాళ్ళు మళ్ళీ లేస్తారా లేదా? చెప్పండి. స్తోత్రం చెప్పండి. మన వెంకయ్యమ్మ మళ్ళీ లేస్తుందే కదా? ఎంతమంది తెలుసు వెంకయ్యమ్మ ఎక్కడ ఉన్నవాళ్ళు? తెలుసు కదా? కృపావతి వెంకయ్య పెట్టారు. ఆ పూర్తి చేసినా ఇంకోటి చేసినా ఏం చేసుకున్నా మనకు అనవసరం. ఆవిడ మహిమలోకి ఆవిడ నిద్రించింది. రెండో మాట వాడతాం. ఏమిటి తెలుసా? అఫీషియల్ వర్డ్. She lift into the
గ్లోరీ అంటే ఆమె మహిమలోనికి ఎత్తబడింది. స్తోత్రం చెప్పండి. ప్రభువునందు నిద్రిస్తున్నారు. రెండోది మహిమలోనికి ఎత్తబడ్డారు. కాబట్టి వాళ్ళు ముందుగా వస్తారు. ఆమె స్తోత్రం చెప్పండి. మా అబ్బాయి కూడా ఈ రెండు నిద్రిస్తున్నాడు, రెస్ట్లో ఉన్నాడు, మహిమలో ఉన్నాడు. ఆమె స్తోత్రం చెప్పండి. మా పెద్ద అక్క కూడా నిద్రిస్తుంది, మహిమలో ఉంది. మా అమ్మ కూడా నిద్రిస్తుంది, మహిమలో ఉంది. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది పక్కన చనిపోయింది కదా, కాలేదు చాలా నాకు నిద్రిస్తుంది, మహిమలో. స్తోత్రం చెప్పండి. అప్పుడు కొంతలో ఎవరు పెద్దవాడికి సమాధి చేశాను, కాలం పక్కన సమాధి చేశాను. నేను సమాధి కార్యక్రమం నేనే చేశాను. ఆవిడ నిద్రిస్తుంది, మహిమలో. చప్పట్లు కూడా దేవునికి కనపడతారు. చప్పట్లు కూడా దేవునికి కనపడతారు. దేవుని పిల్లలారా, దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా YouTube from large red circle Mr. Nog రెండు Premier. చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఓకే, సో కాబట్టి మొదటి ఛానల్ అయిపోయింది. ఇక రెండవ ఛానల్కి వచ్చేద్దాం. పాడినంత ఫోర్స్గా అంత యాక్టివ్గా పాడట్లేదు. ఎవరు బాబు మరుగోది బాబు అన్నట్టు పాడుతున్నాను. స్తోత్రం చెప్పండి. అంటే మీకు ఏమర్థమైంది? ఏమండి, మొదటి దేనిలోనేమో అలా చెప్పుకుంటే రెండవ చరణానికి వచ్చినప్పటికీ ప్రభు యొక్క రూపాన్ని మనం కోల్పోయాం. ఆదికాండం 1:26. The book of Genesis chapter 1:26. దేవుడు మన స్వరూపము మన కోరిక చొప్పున నరులను చేద్దామని అని అనుకున్నాడు. చాలు చాలు చాలు. ఇక్కడ మేము జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని స్వరూపము, దేవుని యొక్క పోలిక. దేవునికి స్తోత్రం చెప్పండి. అది దేవుని స్వరూపం. అంటే ఆ స్వరూపంలో మనం చేస్తే మనం చేసుకున్న దేవుడు, మనం ఏమయ్యాం? ఆ స్వరూపాన్ని, ఆయన స్వరూపాన్ని మనం కోల్పోయాం. కోల్పోయిన తర్వాత అది మళ్ళా ఆయన రక్తంతో మనల్ని కడిగేది, మనల్ని పరిశుద్ధపరిచి ఆ రూపం మనకి ఇచ్చాడు. ఎలాగిచ్చాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీన్స్ చాప్టర్ 2:6. 6వ వచనం. ఆయన దేవుని ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దేవుని స్వరూపమును చదివిస్తారంట కాకరకాయ కేకరకాయ మళ్ళీ చదువు. చాలా మంచిది. అంతా స్వాతి అంటే చాలా ఇష్టం. ఆ పేరంటే YouTube from Gita Home Remedies. స్వాతి స్తోత్రం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే
చేసుకున్నాడు. అంటే ఇప్పుడు మనం కోల్పోయిన ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వడం కొరకు ఆయన ఏం చేశాడు? మన స్వరూపము ధరించుకున్నాడు, మన పోలికలో పుట్టాడు. ఒకటి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. రెండోది, మూడోది తను తాను ఏమీ లేనుడిగా చేసేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు చేసుకున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2 Corinthians chapter 8 verse 9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి భవాని ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం సరిగా చదవాలి. దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. చప్పట్లు కూడా దేవుడికి అర్థమవుతుంది. ఎందుకు అయ్యాడు? మన కొరకంటే మనం ధనవంతులు కావాలని. చెప్పండి, ఎవరు కావాలని? ఇప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? నేను ధనవంతురాలు కావాలని యేసయ్య నాకు దరిద్రుడయ్య, నా కోసం దరిద్రుడయ్యాడు. చెప్పాలంట ఆగకుండా చెప్పండి. మగవాళ్ళు చెప్పండి, ఆడవాళ్ళ పేరు చెప్పామన్నా మీకు మీరు విశ్వాసం మీరు చెప్పండి అన్నమాట. ఆమె ఏంటి? నేను ధనవంతుడు అవ్వాలని యేసయ్య నా కోసం దరిద్రుడిగా వచ్చాడు. మాట్లాడండి. 1 2 3 అందరూ మీరు మొదలైతే మీ వెనకాల వస్తారు. లేడీస్ ఫస్ట్ కదా, చెప్పండి అంటే పోలీగా మగవాళ్ళ కోసం కనపడి కనపడదా? మగవాళ్ళకి నోరు లేదు. గట్టిగా చెప్పండి. హలో మగవాళ్ళు మొదలెట్టండి. మొదలెట్టడం ప్రసంగం 2 గంటలు అవుతుంది. మీరు మొదలెట్టేవారికి ప్రసంగం ఎక్కడ ఆగిపోతుంది చూసుకోండి. జోసఫ్ మూర్తి గారు అన్ని తెలవలేదు మాకు తెలుసు. స్తోత్రం చెప్పండి. ఎవరికి వేసుకోవడం ఉంటుంది బాబు, ఇంకేం చేయగలరు అని అర్థమే వాళ్ళు అవుతుంది. స్తోత్రం చెప్పండి. 2 చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పు. అసలు ఇవాళ వస్తారంటే నేను ఎక్కువ వచ్చాను అంతే. స్తోత్రం చెప్పండి. 2 చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పండి. మాట్లాడు. నేను ధనవంతుడిని అవ్వడానికి యేసయ్య నా కోసం దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. నన్ను ధనవంతుడినిగా మొగోళ్ళగా మీరు చెప్పేది మొగోళ్ళగా చెప్పాలి, ఆడవాళ్ళు ఆడవాళ్ళగా చెప్పాలి. అంతే కదండి. నేను అనుకుంటాను మీరు వచ్చారా? మీరు కాబట్టి అందుకని దానను వాడను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆడలు పడితే దానను అనను, మగడు పడితే ఆ వాడను అనరా. అందులో వాడనని కనపడుతుంది. దానం అంటే ఒకసారి వాడను, ఒకసారి దాన్ని అన్నాం అనుకో ఎలాగైనా అదే వస్తుంది. కానీ ఎవరితో ఆలకే ఉంటుంది కదా. స్తోత్రం చెప్పండి. లేదు ఉంది. ఆమె 2 చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పండి. ఏదైనా ఒకే తాళం వేయకూడదు. ఒక రవిగా ప్రభువుని కనపడతాం ప్రియులారా. ముందుకెళ్ళిపోతాం. ముందుకెళ్ళి ఎక్కడికి వచ్చింది మన పని చెప్పండి. ఎక్కడ ధనవంతుడిగా చేయడానికి ఆయన భూలోకానికి దరిద్రుడిగా. ఓకే. సో కాబట్టి అంటే ఆయనలో మనం నడవాలని, అంతేనా? ఆయనలో మనం ఆయనతోనే నడవాలని, నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. యేసయ్యలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతే సరిపోతాయి. ఆశ ఉందా?
నిజంగా ఆశ ఉందా? ఆశ ఉందా? స్తోత్రం చెప్పండి. ఏం ఆశ ఉంది అమ్మా? ఎలాగా యేసుతోనే నడవాలని ఉందా ఆశ? నిజంగా కోరుకుందా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. చెప్పండి. అదే పాట పాడబోయా అనేవారు. అన్న పార్టీ ఇప్పుడు ఉందో లేదు, ఎప్పుడు పాడమంటారు. అలా పాడుకుంటుంటారు, మాట్లాడద్దు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏం చేస్తాను? ఆయనతో నడవాలని, ఆయన నీతోనే నేను నడవాలని, నీ వలే, నీ వలన నీ వలేనే, నీలాగే నేను మారాలి. ఆశ ఉంటే ప్రభు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆశ కలిగిన ప్రాణాన్ని చేస్తారు, గర్భం చేస్తారు. ఆశ కలిగిన ప్రాణాన్ని చదివారా? జరగలేదా? గుర్తుంటే మీరే ఎందుకంటే మాస్టర్ గారు స్తోత్రం చెప్పండి. రెండు చేతులకి దేవుని స్తోత్రం. 109వ కీర్తన అంటున్నాడు, చూడు ఆలోచన. Psalm number 109 verse 6. లేదా 106:9 అది కూడా లేదా? ఆశ కలిగిన ప్రాణము ఆయన తృప్తిపరుస్తాడు. స్తోత్రం. అదే నీ ఆశ అయితే దేవుడు తృప్తిపరుస్తాడు. నేను వెనక్కి చూడను, నేను సాగేద పరమును చేరగా సమయం తెలుస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అలాగే మీరు ఇష్టపడితే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? మేలుతో తృప్తిపరుస్తాడు. మళ్ళీ వీటితో కాదు, మేలుతో, మేలుతో. 32వ సంకీర్తన 8వ చరణం, Psalm 32 verse 8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి నిలిపి నీకు నేను ఆలోచన చెప్తాను. అంతే అంతే అంతే. ఆమె 119వ సంకీర్తన 24వ చరణం, Psalm number 119 verse 24. నీ శాసనములు
నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నాయి. రెండు జన్మకి దేవుని స్తోత్రమిద్దామా. కాబట్టి ప్రభువునందు ప్రియులైన మీరందరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? నీ రూపము మళ్ళీ నీ రూపము కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీలోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరాలు అవి ఎలా ఉంటాయి? పరిశుద్ధాత్మ వరాలంట అపోస్తల కార్యాలు 2:38 ప్రకారం 2:38 of Acts. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు. అంటే బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. నీ ఆత్మ వరములతో నన్ను అలంకరించుమయ్యా. నీ ఆత్మ వరములతో నన్ను అలంకరించబడాలంటే అదే ఆ ఆత్మవరాలతో అలంకరించబడాలంటే ఏం చేయాలి? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం నుంచి అపోస్తలులు కృపావరములు నానా విధాలుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యము కలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనం నిమిత్తం ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగంటే ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలనని విశ్వాసమును, మరి ఒకరికి ఆ యొక్క ఆత్మ వలనని స్వస్థపరచు వరమును, మరి ఒకరికి అద్భుతములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వారమును, మరి ఒకరికి ఆత్మ వివేచనయు, మరి ఒకరికి నానా విధాల భాషలు, మరి ఒకరికి భాషల అర్థం చెప్పే భాషల అర్థము శక్తియు అనుగ్రహించబడి ఉన్నది. ఆయనను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు
కార్యసిద్ధి కలుగా చేయించున్నాడు. చప్పట్లు కూడా దేవునికి అర్థమా? కాబట్టి ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ వరములతో అలంకరిస్తున్నాడు. డెకరేషన్ అంటే ఇది అలంకరించడం అంటే మనం మనుషులు చేసుకునే డెకరేషన్ అంటారు కదా, అంటారా? సోక్ చేసుకుని అలంకరించుకోవడానికి ఇంకేమంటారు? తయారవుతున్నారు, రెడీ అవుతున్నారు. ఇంగ్లీష్ అంతా రెడీమేడ్. చూసారా, తెలుగు రావట్లేదు, ఇంగ్లీష్ పని వచ్చేస్తుంది మన కోపిల్లో. ఇంతకీ అలంకరించబడ్డాం. తన వరుని కొరకు అలంకరించబడుతున్న కన్యకను పోలిన వధువు సంఘంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ వరాలు నీలో పని చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాన్ఫరెన్స్ లో మన జ్యోతిర్మయ ప్రేయర్ టెలి కాన్ఫరెన్స్ లో శైలి ప్రార్థన చేస్తే పెద్దవారు అంటున్నారు, అది బాబోయ్ అమ్మాయికి ఎంత వయసు అంటే అమ్మాయిది అని అడిగితే 21 సంవత్సరాలు 22 ఉంటాయి అని చెప్తే, అంత వయసు అమ్మాయి అలా చేస్తుందా? మా పిల్లలకి ఆ వరం వస్తే బాగుంది. వస్తుంది, మీరు బాగా ప్రార్థన చేయండి. స్తోత్రం. 2 చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయా రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అడుగుతున్నారు. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకో. అది ప్రార్థన నడిపింపు, ఆ శక్తి, ఆ కన్నీరు, ఆ నడిపింపు, ఆ ఉచ్చారణ, అది నడిపింపు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఇక 3వ చరణానికి వచ్చారు. ఆయన రాకడ కొరకు ఆ యొక్క అలంకారం చేసి ఆ వరాలను ఇచ్చి అలంకరించి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు 3వది ఆఖరి చరణానికి కడవరి నాటితివి నీలోని చాలని, నీలోని పుష్పించాలని, నీ చిగురించాలని, నీలోని పుష్పించాలని పరిశుద్ధాత్మ సిద్ధపరచుచున్నావు. స్తోత్రం చెప్పండి కనుక. ఈ ముక్క చెప్పేసుకొని ముగించేసుకోవాలి. జాగ్రత్త వినండి. మా పిల్లలు తీసుకెళ్ళమొచ్చానికి. ప్రభువునందు ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకో. బడి తీసుకెళ్ళమా పర్లేదు, తీసుకెళ్ళమంటారు. ఓకే, ఊరుకున్నాక. ప్రభువునందు ప్రియులారా, మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కడవరి వర్షం. వర్షాల్లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి తొలకరి వర్షం. అది తొలకరి వర్షం ఎప్పుడమ్మా? వేసవి కాలం ముగింపులో, అంటే అది ఆ తొలకరి చినుకులు పడితేనే అప్పుడు ఎండ తగ్గి మనకి చల్లదనం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంత చెమట పడింది. ఈ మూమెంట్ లో ఏసీ పడితే అవునా? అదే ఈ చెమటతో బయటకు వెళ్ళేవాడిపోవచ్చు. చక్కని చల్లని చిరుకులు నిమ్మలు పడుతున్నాయి. పెద్ద బాగుంది పడదా? స్తోత్రం చెప్పండి. తొలకరి వారంటే మండు టెండలో చిన్న చినుకులు వస్తే ఆ వర్షాకాలానికి మొదలు తొలకరి వాన. ఆ తొలకరి వాన ఏంటనుకుంటారు? ప్రభు అయిన యేసు క్రీస్తు మొదటి రాకడ. 2 చదివాక దేవుని స్తోత్రం చెప్పండి. మరి కడవరి వర్షం ఏంటనుకుంటున్నారు? ఆ కడవరి వర్షపు చల్లులు. అంటే ఇప్పుడు మన వర్షం ఎప్పుడవుతుందమ్మా మరి చెప్పండి. ఎప్పుడు? వర్షాకాలం లాస్ట్ అంటే ఏంటంటే కార్తీక మాసం. అంటే ఏ నెల? 10వ నెలలో కానీ 11వ నెలలో. 11వ నెలకి ఇంక ఉండదులేండి. 10వ నెలే చాలా వరకు. అక్టోబర్ నెల కల్లా వర్షాకాలం ముగింపు. జూన్ ప్రారంభమైతే అక్టోబర్కి ముగింపు. సరే వినండి, ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు 2వ రాకడకు ముందు పరిశుద్ధాత్ముడు అందరి మీద కుమ్మరించబడుతున్నాడు. చన్నులు కురుస్తున్నాయి. స్తోత్రం చెప్పండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం గమనించినప్పుడు ప్రభువునందు ప్రియులారా, అక్కడ మనకు చెప్పబడుతున్న మాట
చేస్తాను. మీ కుమారులను మీ కుమార్తెలను ఆ ప్రవచనాలు చెప్తారు. మీ యవనస్తులు దర్శనాలు కలుగుతాయి. మా యవనస్తుల మీకు దర్శనాలు వస్తున్నాయి. మరి మీకు దర్శనాలు రాలేదంటే కానీ ఆత్మచేత మీకు నింపబడలేదన్నమాట. స్తోత్రం చెప్పండి. రేపు ఆగస్టు 15వ తారీఖున జరగబోతుంది. తలుపులు వేసుకుని గట్టిగా ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓకే. మీ వృద్ధులు కలలు కంటారు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తారు. కడవరి వర్షపు జల్లులతో ఏంటమ్మా? కడవరి వర్షపు జల్లులతో నీ పొలములోనే నాటి. ఏంటమ్మా గాడ్ స్పీడ్? దేవుని పొలం అంటే ఏంటి? హలో, దేవుని పొలం అంటే ఏంటి? ఆయన యొక్క సంఘము. స్తోత్రం చెప్పండి. అనగా నీకు కోపల్లని గ్రామంలో ప్రభువించిన సంఘము. ఆ సంఘంలో నిన్ను నాటాడు. నాటిన వారు, నాటబడిన వారు ఎలా ఉంటారు చూడండి. 92వ కీర్తన 13వ చరణం. 92వ కీర్తన 13వ చరణం. యెహోవా మందిరములో, అది చదవాలి, కలిపి చదవాలి బుజ్జి. యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీతిమంతులమై మొక్కు వేయుదము, నీతిమంతులమై మొక్కు వేయుదము, యేసు రక్తములోనే జయము మనకు జయమే. Battery charge is 40%. Battery charge is 40%. మనకు జయమే. ఒకరి చేయి ఒకరు పట్టుకోండి. ఒకరి చేయి ఒకరు. ఒకటో చెప్పండి. దేవుని నాటబడిన వారమై. హల్లెలూయా. ఎప్పటికప్పుడు చెప్పుకోవాలి. నాటబడిన వారు కాదు, అక్కడే ఆవరణాల్లో వస్తుంటారు. ఎక్కడమ్మా? ఆయన ఆవరణాలలో. ఆయన ఆవరణాలు ఏంటి? నువ్వు పని చేసే స్థలం, నువ్వు ఉద్యోగం చేసే చోటు, నువ్వు చదువుకునే చోటు దేవుని యొక్క ఆవరణ. ఎందుకైతే నువ్వు అక్కడ పని చేస్తున్నావు, నువ్వు అక్కడ చదువుకుంటున్నావు, నువ్వు అక్కడ ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి. హలో, స్తోత్రం చెప్పు. రెండు చేతులకి దేవుని స్తోత్రం చెప్పు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం ముందుకు వెళ్ళిపోదాం క్లోజింగ్ చేసుకోవడానికి. ప్రియులారా, ఆయన పొలంలో నిన్ను నాటాడు. మన సయ్య గారు వస్తూ మాట్లాడు, ఏసయ్య పొలమురా ఏపుగా ఉందిరా, ఎగసాయం చూడరా ఎంతో బాగుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఏసయ్య పొలం ఏపుగా తయారవ్వాలంటే నువ్వు నాటబడిన అనుభవంలోనికి రావు. నీ సంఘం బలపరచబడాలి, నీ మందిరం నింపబడాలి. సరిపోలేదండి, మొత్తం ఇదంతా మందిరం కట్టి అన్నాడు. ఆమె అవసరమైతే పక్కకి కొడుకొని స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతి బయలుదేరి స్తోత్రం చెప్పినా మనల్ని ఎక్కడికో వెళ్ళిపోయి మందిరం కాదు. నేను అన్నాను, ఎందుకులే ఈ గొడవలన్నీ ఎందుకు, అక్కడికి ఎక్కడో స్థలం ఉందంటారు కొని అక్కడ కట్టేది ఎందుకు చేస్తాం బాధంటే. మన పేరు చెప్పిన మాట ఏంటి తెలుసు? మీరు ఇక్కడ మొదలు పెట్టారు, ఇక్కడే సంఘం కలగాలి. స్తోత్రం చెప్తారా? నేను ఇక్కడ మొదలు పెట్టాను, ఇక్కడే సంఘం పెరగాలి. వాళ్ళు గట్టి పట్టింది ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు. నేనైతే అన్నాను, ఖాళీ అన్నయ్య నమ్మేసి నీరు కొనేసుకొని అక్కడ స్థలం కొన్నాను. అక్కడ కనుక్కుంది ఎందుకు మాట్లాడుకో పోట్లాడు మనకోదు అని అంటే, ఇక్కడే నాటారు, ఇక్కడే పెరగాలి. స్తోత్రం చెప్పండి. ఆ మాట ఈ రోజు మీరు ఇక్కడ కూర్చొని అనుభవిస్తున్న ఆనందం చప్పట దేవుడికి ఏర్పడుతున్నాను. వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు, ఆరాధన చేస్తారు. తెలుసా, దేవుడి కార్యం జరగబోతుంది. నమ్మిన వారు దేవుడికి మహిమ చెల్లించాలి. అయితే మీలో స్థిరత్వం ఉండాలి, మీలో నమ్మకత్వం ఉండాలి. మీ సంఘంగా ఇప్పుడు ఎలాగైతే కూర్చొని ఆరాధన చేస్తున్నారు, ఎప్పటికీ అలాగే ఆరాధన చేస్తూ ఉండాలి.
ఒక వారం ఇక్కడ ఒక్కొక్క వారం ఇంకొకటి ఉండకూడదు. అప్పుడు మీ యూనిటీని బట్టి పరిశుద్ధాత్మ కార్యాలు అన్యుల్లో జరుగుతాయి. స్తోత్రం చెప్పండి. మీ ఇరుగు పొరుగు వాళ్ళందరూ దేవుని సంఘంలో చేర్చబడాలండి. మీ బంధువులందరూ దేవుని సంఘంలో చేర్చబడాలి. డబ్బు సంఘం వరకు తిరుగుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు రాజకీయ పదవులు కూడా మీ సంఘంలో కొంతమందికి వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కార్యాలు జరుగుతాయి. ఈ గ్రామానికి మకుటంగా మారబోతుంది యేసుక్రీస్తు కృపా సంఘం కోపల్లె. దేవునికి స్తోత్రం చెప్తారా? యేసు ప్రభు యవనస్తులను వాడుకోబోతున్నారు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మహిమ కొరకు మీరు వాడబడతారు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. కడవరి వర్షపు చల్లలలో నీ పొలములోనే నాటితివి. కడవరి వర్షపు చల్లలతో నీ పొలములోనే నాటితివి. నీలోని చిగురించాలని, నీలోని పుష్పించాలని, నీలోని చిగురించాలని, నీలోని పుష్పించాలని పరిశుద్ధాత్మ సిద్ధపరచుచున్నావు. పరిశుద్ధాత్మతో సిద్ధపరచుచున్నావు. నీ రాకడకై నిరంతరం లేచి నిలబడదాం. లేచి నిలబడదాం అందరూ. నిరంతరం నీతోనే జీవించాలనే బ్రతికించుచున్నాను. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే బ్రతికించుచున్నది. ఎవరికి వారి అలాగే ప్రభువుకి సమర్పించుకోండి. ప్రభు చూడండి, ఇప్పుడు విన్న వాక్య ప్రకారం మిమ్మల్ని పరీక్షించుకోండి. మీ స్థితిగతులు ఎలా ఉన్నాయో లేవో చూసుకోండి. ఆ ప్రకారం చేయడానికి ఒక తీర్మానం రండి. మీ హృదయాలు బద్దలు చేసుకోండి. మీ హృదయాలు ప్రభు దగ్గర కృమరించండి. ప్రభుతో స్పష్టంగా మాట్లాడండి. ఇంతవరకు నువ్వు విన్న వర్తమానం ద్వారా ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిని మార్చుకోవడానికి ఇష్టపడితే ప్రభు దగ్గర సమర్పించుకో. ప్రియ బిడ్డ, ప్రియ యవనస్తురాల, ప్రియ యవన బిడ్డ, తమ్ముడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. కుమార్తె, ఓ అక్క, చెల్లి, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడనే సంగతి నీకు తెలుసా? ప్రభుతో మాట్లాడు. మౌనంగా ఉండదు. అటు ఇటు చూడదు. కళ్ళు మూసుకోండి. స్త్రీలందరూ మూసివేయండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను దర్శించిన తర్వాత ఆయన మాటకు నువ్వు లోబడితే నీ సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం నిన్ను ప్రేమించి నీ ప్రభుత్వం మాట్లాడేది. ప్రియమైన దేవుని బిడ్డగా అందరము ఎవరికి వారిని మన హృదయాలను చర్చిస్తున్నాం. ఇంతవరకు మన కుటుంబాల మీద కురియేలాగా ఆ కడవరి వర్షపు దీవెనలు మన బ్రతుకులోకి వచ్చిలాగా మనందరము దేవుని యొక్క పాపాలను చేతులు దయా నీ సన్నిధిలో ఉంటాను. నిరంతరం నీలో నేను జీవిస్తాను. నేను ఆరాధిస్తాను, నిన్ను మహిమపరుస్తాను. నాయన నీవే నాకు ఆధారమని ప్రభు యందు సాగిపోతాను. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, ఆకాశముని సింహాసనము భూమిని పాదపీఠమై ఉన్నది నాయన. ఇంతవరకు నీ బిడ్డలమైన మామూలను నాయన నీ కుమారుడు నిలబెట్టుకొని నీ కుమారుడి ద్వారా ఆయన నోటి బోధగా నీ వాడుకొని నాయన ప్రభా నీ బిడ్డడు ద్వారా నాయన మాతో మాట్లాడే విధములను బట్టి నీకు వందనాలు. నిజమే నాయన ప్రభా, మా బ్రతుకులో నాయన దీవెనలు కుమ్మరింపబడాలి, మా జీవితంలో వెలుగులు నడిపింపబడాలి. ఎప్పుడు మేము ఇలా ఉంటామంటే నీ చిత్తము నెరవేర్చినప్పుడు, నీ చిత్తాన్ని మేము అంగీకరించినప్పుడు నాయన మా తలంపులు చేసి ఇది మా చిత్తం అనుకున్నట్టు నీ చిత్తం అని చెప్పుట కంటే నాయన అయా భారమంతా నీ మీద మోపి అయా నీ మీద ఆధారపడి అయా మా జీవితంలో వెలుగును నింపే దేవుడు నీవని నీ మీద ఆధారపడి బ్రతికే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. నీ చిత్తమును గ్రహించడానికి, నీ మాటను నెరవేర్చడానికి, నీ మాట చప్పున ఎదురుకు నడవడానికి మీరే కృప చూపించి బలపరచండి నాయన. అయ్యా నీ మందిరములో వర్ధిల్లుతాము నాయన, నీ మందిరములో వర్ధిల్లులాగునని కృప అనుగ్రహించండి నాయన. ప్రభా నీ పాద సన్నిధిలో నాయన ప్రభా వేడుకున్నప్పుడు నాయన ప్రభా నీ కృప అనుగ్రహించండి. నీ స్వరము విన్నప్పుడు నాయన జక్కయ్య నాయన ఆ సుంకపు గుర్తుదారుడు నాయన హృదయం మార్చబడింది. నీ స్వరము విన్న నాయన ప్రభా ఇదిగో నాయన ప్రభా సమరే స్త్రీ తన యొక్క దాహము నా గురించి అడిగినప్పుడు నాయన ప్రభా ఇదిగో వెళ్ళగొడని చోటకెళ్ళి నీ సువార్తను ప్రకటించింది. నీ మాట విన్నప్పుడు తండ్రి మేము నీ స్వరము వినే గొర్రెలేక అయ్యా నిన్ను వెంబడించేవారిగా, నీతో అంటకట్టబడేవారిగా నాయన ప్రభా ద్రాక్ష వల్లివి నీవు, ద్రాక్ష తీగలు మేముగా ఉండినట్లు నీ కృప అనుగ్రహించండి నాయన. పరమ కుమారువి నీవు నాయన, జిగటమంటివి మేమై నాయన నీ చేతిలో పడినప్పుడు అయ్యా నీ చేతిలో రొట్టెను నేను నన్ను విరవండి నాయన. అయ్యా నీ చేతిలో రొట్టెను నేను నన్ను విరవండి నాయన. నీకు పనికొచ్చే పాత్రగా మమ్మల్ని మలుచుకొని ఈ లోకములో ఈ అన్ని జనులు ఎదుట నాయన నీ నామానికి మహిమార్థమై నీ సేవను నాయన వెదరకు తీసుకెళ్లేవారిగా మమ్మల్ని దీవించమని, మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచి అందరికీ వందనాలమ్మా, చాలా సంతోషము. మరి కానుకలు సమర్పించుకుందాం. పాట పాడుతుండగా కానుకలు ఎత్తబడతాయి.